ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. వంకర టింకరసో అంటారు. వంకరగా ఉన్నటువంటి వాళ్ళ వేళ్ళు, కొంతమందికి వంకరగా ఉంటాయి వేళ్ళు, ఇటువైపుకి 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 ఇట్లా వంకర టింకరగా ఉంటాయి. ఇట్లా వంకర టింకర వేళ్ళు ఉన్నవాళ్ళు అస్తవ్యస్త రూపహీనంగా ఉంటాయి. ఈ చేతులు చూడటానికి మోసం, దగ, కుటిలం, టక్కరితనం, క్రూరత్వం, మర్యాద లేని వాళ్ళుగా వీళ్ళు జీవితాన్ని గడుపుతారు. వీళ్ళకి ఎన్ని మంచి మాటలు చెప్పినా సర్లే పోవాయి అంటారు. ఆ వేళ్ళు చూసే చెప్పచ్చు వీడు దేనికి పనికిరాడు, వీడితో స్నేహం చేస్తే చాలా డేంజర్ అని. వీళ్ళు కావాలంటే పాకిస్తాన్ వాళ్ళకి చేరువేస్తూ ఉంటారు. రహస్యాలు కూడా చేరేసే లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఇది ఉంది అని చెప్పేసి సైబర్ నేరగాళ్ళుగా కూడా మారిపోతారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. టక్కరి వాళ్ళు వీళ్ళు. వంకర టింకర వేళ్ళు కలిగిన వాళ్ళని అసలు నమ్మద్దండి మీరెవరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే అరచేతిలోకి వంగిన వేళ్ళు ఉంటాయి కొంతమందికి. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఇట్లా ఉంటాయి వేళ్ళు. ఇట్లా ఉండవు, సాఫ్ట్గా ఇట్లా వంగి ఉంటాయి కొంత భాగం. ఇట్లా వంగి ఉన్నటువంటి వాళ్ళు నిటారుగా కాకుండా చేయి లోపలికి అరచేయి వైపు వంగి ఉంటుంది. వీళ్ళు పాపం నిరుద్యోగంతో బాధపడుతుంటారు, కర్తవ్యహీనులుగా ఉంటారు, బుద్ధిహీనులుగా ఉంటారు, సంశయాత్మకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అత్యాసపరులై పిరికివారై జీవితాన్ని గడుపుతారు. ఏ పనిలోనూ కూడాను వీళ్ళు పనికిరారు. ధనం సంపాదించాలనే తపన మాత్రం వీళ్ళకు ఉంటుంది, కానీ మర్యాదలు మాత్రం వీళ్ళకేమీ తెలియవు. ఇలా లోపలికి వేళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అంత గొప్పగా జీవితం ఉండదు అంటోంది అష్టసాముద్రికం. అరచేయి వెలుపలకు లేచిన వేళ్ళు అని చెప్పేసి ఉంటాయి కొన్ని. ఈ అరచేయి ఇట్లా వెలుపలకి పైకి వచ్చినట్టుగా ఉంటుంది, ఇక్కడ ఎత్తుగా ఉంటుంది, ఇక్కడ లోపలికి ఉంటాయి ఈ వేళ్ళన్నీ కూడా. అంటే ముంచేయి వైపు లేచి ఉంటాయి అన్నమాట. ఇట్టి జాతకులు మృదు మధుర భాషకులు, చాలా చక్కగా మాట్లాడతారు. అరటికాయ ఒలిచి నోట్లో పెట్టినట్టే చాలా చక్కగా మాట్లాడతారు. సరళ స్వభావులు, ఆలోచనలు, ఆదర్శాలు, ఆచరణలు కలిగిన వాళ్ళు. అంతేకాకుండా స్వతంత్రము, క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు. వాక్చాతుర్యం కలిగి, వాక్శుద్ధి కలిగి, చక్కటి మనస్తత్వంతో ఇతరులకి సేవ చేయాలి అనే సంకల్ప లక్షణం కలిగినటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక స్థితి వీళ్ళకి సంతృప్తికరంగా సాగిపోతూ ఉంటుంది. నిండుకుండా ఎప్పుడూ తొణకదు కదండి, చక్కగా ఉంటుంది కదా జీవితం, ఆ విధంగా అన్నమాట. అలాగే అధిక వ్యయం చేసే లక్షణం వలన వీళ్ళకి డబ్బు మాత్రం చేతులు ఆగదు. జాగ్రత్త పరులైన కనుక ఉన్నట్లయితే అంత చక్కటి ఫలితం వీళ్ళు అనుభవిస్తారు జీవితాంతం వరకు కూడా. అరచేయి వెలుపలకు లేచినటువంటి వేళ్ళు కలిగినటువంటి వాళ్ళు అదృష్టవంతులే అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే పొట్టి వేళ్ళు, ఇదంతా పెద్దదిగా ఉంటుంది, ఇవి మాత్రం పొట్టిగా ఉంటాయి, మరీ పొడుగ్గా ఉండవు వేళ్ళు. చూడండి ఎప్పుడైనా సరే చాలామందికి ఉంటూ ఉంటాయి ఇట్లా. ఈ రకపు వేళ్ళు పొట్టిగా ఉంటాయి, మందంగా దొద్దుగా ఉంటాయి. చేయి కూడా కాస్త మందంగా కనిపిస్తుంది, ఈ చేయి కూడా మందంగానే ఉంటుంది. అరచేయి పొడవు కంటే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారండి. వీళ్ళ తెలివితేటలు అమోఘం. వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకొని చెప్తే మాత్రం అది గ్యారంటీగా పని చేసి పెడతారనమాట. వీరి తెలివితేటలు ఎక్కువగా స్వార్థానికి ఉపయోగపడుతుంటాయి. వాడి సంగతి ఏదో నేను చేస్తాలే నువ్వు అంటాడు. అంటే క్రిమినల్ లాయర్గా అయితే వీళ్ళు బాగా రాణిస్తారు. వాడి సంగతి తెలుస్తుంది గురు, రేపే ఎల్లుండే అయిపోతాడు వాడు అని చెప్పేస్తాడు. ఇట్లాంటి వేళ్ళున్న లాయర్ని మనం క్రిమినల్ లాయర్స్ అంటాం. వాళ్ళు మాట్లాడారంటే వాగ్దాటితో ఓడగొడతారు ఎదుటి వాళ్ళని. అంతేకాకుండా ఒక్కొక్క విషయాన్ని వీళ్ళు పదే పదే
ఆచి తూచి చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంతటి పనికైనా సిద్ధపడి విజయాన్ని సాధిస్తారు ఇట్లాంటి పొట్టి వేళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి గుర్తెరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.